ఓం శ్రీ పరమాత్మనే నమః. రావణుడు సుఖసారణులు తెలిపిన విషయములు విన్న తరువాత వారిని మందలించి పంపించి వేసెను. తరువాత మహోదరుడు అని రాక్షసునితో వెంటనే రాజనీతియందు నిగ్గు తేలిన శార్దూలుడు మొదలగు చారులను వెంటనే ఇక్కడ నిలుపుము అని శాసించెను. వారి మాటలు విన్న మహోదరుడు గూఢచారులకు ఆజ్ఞలను పంపెను. విశ్వాసపాత్రులైన రాజభక్తి గల ఆ శార్దూల చారులు అక్కడకు వచ్చిరి. రాక్షసరాజైన రావణుడు వారితో, మీరు వెంటనే శ్రీరాముడు సైనికులతో ఉన్న ప్రదేశమునకు వెళ్ళుడు. రాముని యుద్ధ ప్రయత్నములను, రాముని యొక్క మానసిక స్థితిని, అతని యొక్క రక్షణ వలయములను గూర్చి తెలుసుకొని రండు. రాముడు లంకపైకి దాడి చేయుటకు సిద్ధముగా ఉన్నాడా? అతడు చింతలో వ్యాకులుడై ఉన్నాడా? అతని చుట్టూ ఉన్న రక్షణ ఎటువంటిది? లేదా ఒంటరిగానే ఉంటున్నాడా? మొదలగు విషయములను సమగ్రముగా తెలుసుకుని రండు. ఇలా పలికిన తరువాత శార్దూలుడు మొదలగు చారులు అక్కడి నుండి రామలక్ష్మణులు ఉన్న ప్రదేశమునకు చేరిరి. వారు మారువేషములో ఆ వానర సేనల మధ్య తిరుగుచు వారు గమనించిరి. ఇంతలో విభీషణుడు వారిని చూచి తీవ్రముగా మందలించెను. శార్దూలుడు మొదలగు చారులను బంధించి చావగొట్టుచుండగా రాముడు వారిని విడిచిపెట్టమని చెప్పాను. ఆ రాక్షసులు తిరిగి లంకకు చేరిరి. ఆ రాక్షసులు రావణి దగ్గరకు వ్యాకుల పాటుతో బీతిల్లి సమీపించి ఇట్లు పలికిరి. మహారాజా, ఆ వానర ప్రముఖుల యొక్క కదలికలు అంతుపట్టలేదు. వారు మిక్కిలి బలపరాక్రమములు గలవారు. శ్రీరాముడు తో సంభాషించుటకు ఏమాత్రము కుదరలేదు. వారిని ప్రశ్నించుటకు అవకాశమే లేదు. వానరులు రాముని కడకు వెల్లడి మార్గములన్నింటి యందు కాపలా కాయుచున్నారు. విభీషణుడు మమ్మలను గుర్తుపట్టి అటూ నిటూ
త్రిప్పుతూ రాముని దగ్గరకు తీసుకెళ్ళెను. వానరులు కుపితులై దంతములతో కొరుకుతూ అరచేతులతో బాదుతూ మమ్మల్ని త్రిప్పసాగిరి. మా శరీరమంతయు రక్తసిక్తమైపోయెను. అలా చావబాదుచుండగా రాముడు మమ్మలను చంపవలదని ఆదేశించెను. అటుల మేము బ్రతికి బయటపడితిమి. వారు గరుడ వ్యూహమును పన్ని లంకపై దండెత్తుటకు వేచియున్నారు. ఆ స్వామి లంక వైపుగా కదులుచున్నాడు. మీరు పోరు సల్పటియో సీతాదేవిని అప్పగించుటియో నిశ్చయించుకొనుము అని ఆ శార్దూలుడు రావణునితో పలికెను. మహాబలశాలైన రావణుడు ఇట్లు వచించెను. శార్దూలా, నీవు వానర సేనను పరికించి చూచితివి గదా, అందులో గట్టి వీరులెవరు? వారి శక్తి సామర్థ్యములెట్టివి? వారి తల్లిదండ్రులు, వారి బలాబలములు గురించి పూర్తిగా తెలియజేయము. యుద్ధము చేయుగోరు వారు బలములను ఎరుంగుట ఆవశ్యకము. అప్పుడు గూఢచారుల్లో ముఖ్యుడైన శార్దూలుడు ఇట్లు చెప్పసాగెను. రాజా, సుగ్రీవుడు వానరులకు ప్రభువు, వృక్ష రజసుని కుమారుడు, సుప్రసిద్ధుడైన జాంబవంతుడు, గద్గదుని సుతుడు. మరి ఒక కుమారుడు ధూమ్రుడు. బృహస్పతి యొక్క కుమారుడు కేసరి. కేసరి కుమారుడు హనుమంతుడు. సుషేనుడు వరుణుదేవుని పుత్రుడు. దధిముఖుడు చంద్రుని సుతుడు. బ్రహ్మదేవుడు మృత్యువును సుముఖుడు దుర్ముఖుడు వేగదర్శిని వానరునిగా వానర రూపములో సృష్టించెను. వానర సేనకు అధిపతి నీలుడు. ఆయన అగ్నిదేవుని పుత్రుడు. హనుమంతుడు వాయుదేవుని వరమున జన్మించినవాడు, అమిత బలశాలి. అంగదుడు ఇంద్రునకు మనుమడు, వాలిపుత్రుడు. పరాక్రమవంతులు మైందుడు ద్వివిధుడు అశ్విని దేవతల సుతులు. గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు, గంధమాదనుడు ఐదుగురును యమధర్మరాజు కుమారులు. అక్కడ కోట్ల కొలది వానరులు దేవతల అంశలతో జన్మించిన వారు, యుద్ధకాంక్షతో ఉన్నవారు. దశరథ మహారాజు యొక్క పుత్రుడు శ్రీరాముడు యువకుడు, సింహపరాక్రముడు. అతడొక్కడే ఖర, దూషణ, త్రిశరులను హతమార్చినాడు. కవందుని పరమార్చినాడు. శ్రీరాముని యొక్క ఉత్తమ గుణములను గూర్చి వర్ణించుటకు
ఈ భువియందు ఎవ్వరికీ సాధ్యము కాదు. ఖరాది రాక్షసులందరూ ఆ మహావీరుని చేతిలోనే పరిమార్చబడిరి. అతని తమ్ముడు లక్ష్మణుడు, అతడు మదపటేనుగుల వలె దృఢకాయుడు. అతని బాణముల ధాటికి ఇంద్రుడను మృత్యుముఖమున చేరవలసినది. శ్వేతుడు, జ్యోతిర్ముఖుడు అనువారు సూర్యుని పుత్రులు. హేమకూటుడని కపివరుడు వరుణదేవుని సుతుడు. వానరోత్తముడు మహావీరుడైన నలుడు విశ్వకర్మ కుమారుడు. పరాక్రమశాలి బలశాలి అయిన దుర్ధరుడు వసుసుతుడు. నీకు తమ్ముడైన విభీషణుడు లంకకు రాజై పట్టాభిషిక్తుడై ఉన్నాడు. అతను శ్రీరామునకు హితమునర్చుటలో నిరతుడు. సువేల పర్వతమును చేరియున్న వానర సైన్యములను గూర్చి పూర్తిగా వివరించి తిని, ఇక తగిన కార్యము మీరే నిర్ణయించుకొనవలెను అని ఆ శార్దూలుడు రావణునితో పలికెను. శార్దూలుని మాటలు విన్న రావణుడు కొంచెము భయమునకు లోనయ్యను. సమీపమున ఉన్న మంత్రులతో సమావేశము చేసెను. మంత్రులందరూ తత్క్షణ కర్తవ్యమును గూర్చి ఆలోచన చేయసాగెను. శ్రీరాముడు ససైన్యముగా లంకా సమీపమునకు చేరియుందునన్ తత్క్షణ కార్యములను గూర్చి దుర్జయుడైన రావణుడు చర్చించి వారిని పంపివేశెను. పిదప మాయల మారి అయిన రావణుడు మహాబలశాలి మాయావి అగు విద్యుజ్జిహ్వనితో కూడి సీతాదేవి ఉన్న అశోకవనమున చేరెను. ఆ విద్యుజ్జీవునితో మనమిప్పుడు మాయలు పన్ని జనక మహారాజు కూతురైన సీతాదేవిని భ్రమింపజేయుదుము అని పలికి ఆ విద్యుజ్జిహ్వునితో శ్రీరాముని శిరస్సు వంటి ఒక మాయా శిరస్సును ధనుర్బాణములను తీసుకొని నా యొద్దకు రమ్ము అని పలికెను. ఆ తరువాత సీతాదేవిని దర్శించుటకై అశోకవనమున అడిగిడి అధోముఖి అయి శోకించుచుండగా ఆ రావణుడు అధోముఖి అయి సీత శోకించుచుండగా ఆ రావణుడు అక్కడకు చేరెను. సీతాదేవి తన భర్తని ధ్యానించుచుండెను. పిమ్మట రావణుడు సీతాదేవిని సమీపించి, కళ్యాణి, నేనెంతగా బ్రతిమాలినను రాముని నమ్ముకొని నన్ను తృణీకరించితివి. ఇప్పుడు నీ రాముడు నా చేతిలో హతుడైనాడు. ఇంక దుఃఖించి ప్రయోజనము లేదు. ఇప్పటికైనా నా భార్యవు కమ్ము. మరణించిన రామునితో నీకేమి పని? నన్ను పతిగా స్వీకరింపుము. పట్టపు రాణివి కమ్ము అని రాముని మరణ వార్తను
తెలిపెను. అక్కడే ఉన్న ఒక రాక్షసునితో విద్యుజ్జిహ్వుని రాముని తలతో లోపలికి రమ్మనమని ఆదేశించెను. అప్పుడు ఆ విద్యుజ్జిహ్వుడు రాముని తలను ధనస్సును తీసుకువచ్చి సీత ముందు పెట్టెను. తనకు భర్తకు పట్టిన దురవస్థను స్వయముగా సీతాదేవి చూస్తూ తల్లడిల్లిపోయెను. తరువాతి శ్లోకములు రేపు విందాం. జై శ్రీరామ్.